అంటే ప్రపంచంలో సాతానుడు ఎక్కువగా దాడి చేసేది ఎక్కడంటే కుటుంబాల మీదనే దాడి చేస్తాడు. కుటుంబాల మీదనే దాడి చేస్తాడు. ఎందుకంటే కట్టబడడం అన్నా బాగుపడడం అన్న వాడికి ఇష్టం ఉండదు. అర్థమైందండి? కట్టబడడం అన్నా బాగుపడడం అన్న వాడికి ఇష్టం ఉండదు. వాడు ఎలాగైనా, వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా చెడగొట్టాలి, చెదరగొట్టాలి, నాశనం చేయాలి, ఎలాగైనా పాడు చేయాలి. అందుకనే ఏదేను తోటలో ఆదామవ్వల మధ్య చిచ్చు పెట్టాడు. అలాగే సంచరించవలసినటువంటి ప్రజల మధ్య కూడా వాడు చిచ్చు పెట్టి ఏం చేశాడంటే ఒక స్థిర నివాసాన్ని మనం కట్టుకుందాం, మనం ఒక స్థిర నివాసాన్ని కట్టుకుందాం, ఈ యొక్క భూమి మీద ఎత్తైనటువంటి పర్వత స్థానాన్ని మనం కట్టుకొని ఇక్కడనే మనం ఉండిపోదామని చెప్పి ప్రజలలో ఒక చెడు ఆలోచన పుట్టించి దేవుని ఉద్దేశాలను వాడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? తారుమారు చేయాలనుకున్నాడు. వాడి ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం అదే. అందుకనే ఈ కుటుంబ ఆరాధనలో వేసు ప్రతి ఉచ్చులను లేదా సాతానుడు పెట్టు ప్రతి ఒక్క ఆటంకాలను, అడ్డంకులను మనము ఎరిగిన వారమై ఉండి వాడి తంత్రములకు లేదా వాడి యొక్క ఆలోచనలకు వాడికి చోటివ్వకుండా మనము వాడిని ఎదిరించినట్లయితే దేవుడు మన కుటుంబాల ద్వారా ఉద్దేశించినటువంటి ఆలోచన కానీ, దేవుడు ఉద్దేశించినటువంటి ఆ యొక్క ఉద్దేశాలే కానీ సఫలీకృతం చేసిన వారం అవుతాం. మనం ఎరగాలి.